హాస్పిటల్లో నిన్న భారీ ఎత్తున బీసీ నాయకులు చేరి జై బీసీ, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలతో హాస్పిటల్ అంతా కూడా గందరగోళం చేసి కొంత సందర్భంలో ఇక కొన్ని సంఘాలేమో జై జాజుల అంటే, ఇంకొన్ని సంఘాలేమో జై తిన్మార్మలన్న, ఇంకొన్ని సంఘాలేమో చిరంజీవులు సార్ వర్దిల్లాలి. ఈ నినాదాలు మొత్తం నిన్న హాస్పిటల్లో ముంచెత్తినాయి. దీనిపైన ఏం చెప్పదలుచుకున్నాను? అందుకే దూరం ఉన్నా నేను వచ్చినా, అందుకే దూరం ఉన్నా. అంటే జాజుల దిక్కుండాలనా, తీన్మార్మలన్న దిక్కుండాలనా, ఎటు ఉండాలో అర్థం కాలే. మూడు తలకాయలు మూడు వైపులు ఉంటే ప్రజలు ఎవరిని చూస్తారండి? దీన్ని బట్టి ఏమంటారు తెలుసా? ఇవన్నీ చూస్తే రెడ్లంతా కూర్చొని నవ్వుకుంటారు సాయంత్రం పూట. ఇవి ఎప్పటికి గెలవని తలకాయలు, ఇవి 7 పాములు కలిసేది ఎప్పుడు, మనల్ని కాటేసేది ఎప్పుడు అనేలాగా ఉన్నది కథ. చాలా దుర్మార్గం ఇది, సిగ్గుపడాల్సిన విషయం. మనం తెలుసా, బీసీ ఉద్యమం అంటే ఇట్లా చేస్తే కాదండి. అంటే నిర్మాణం ఎట్లుండాలని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? అన్ని స్థాయిల్లో, అన్ని వర్గాల్లో, ప్రతి ఒక్క ఇండివిజువల్కి బీసీ ఉద్యమం అంటే ఏంటో తెలవాలి. అసలు మనకు జరిగిన నష్టాలు ఏందో తెలవాలి, మనం పడుతున్న కష్టాలు ఏందో తెలవాలి. తెలంగాణ వస్తే ఏం సాధించుకుంటాం అనేది ఎంత నీట్గా చెప్పారండి ఆ రోజులలో. తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, నియామకాలు ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. అలాంటి ఒక ప్రజెంటేషన్ లేదు, అలాంటి ఒక ప్రజెంటేషన్ కావాలి ఇవాళ. ఖచ్చితంగా బీసీ వాదం వైపు ఉంటే మనందరికీ ఈ రకమైన ఉద్యోగాలు వస్తాయి, రాజకీయంగా ఇట్లా ఉద్యోగాలు వస్తాయి, మన హక్కులు మనకుంటాయి అనేలాగా చెప్తే ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. కానీ ఎవరికి వాడు ఏదో ఎలక్షన్లలో పోటీ పడ్డట్టు పడితే ఇంకా 100 ఏళ్ళైనా 42% అనేది అబద్ధం ముచ్చట. అంటే ఇవన్నీ ఇట్లా బీసీ నాయకులు ఏకతాటి మీద వస్తే సాధ్యమవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు బీసీ నాయకులు అందరూ కూడా జేఏసీ అంటేనే జాయింట్ యాక్షన్ కమిటీ, అన్ని సంఘాలు కలిసి ఒక దగ్గర పెడతాయి. కానీ ఇక్కడ జేఏసీలే 10 ఏర్పడ్డాయి. అవును, తెలంగాణ బీసీ జేఏసీలు దాదాపు 10 దాకా ఏర్పడ్డాయి. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటారు? 10 కాకపోతే 100 పెట్టుకొని అండి నగేష్ గారు, ఎన్నన్నా పెట్టుకోమను. కానీ కాజ్ అనేటప్పటికి మాత్రం ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతమంది ముస్లింలు ఉన్న ఎంఐఎం ఈజ్ షోయింగ్ దర్ పవర్, నిజమా కదా? ఎందుకు ఏకతాటి పైన మా వర్గాలు బాగుండాలి అంటే మీరు రెడ్లను ఇన్స్పిరేషన్ తీసుకోండి. రెడ్లను తిట్టుడు కాదు, అరే ఏం తిడతారా వాళ్ళని? మన ముఖం బాలేక అద్దం బాల కొట్టినట్టు వాళ్ళు చక్కగానే ఉన్నారు. అలా ఉన్న రెడ్డి లేని రెడ్డి ఏది లేదు. కరెక్ట్, ఐక్యత అనగానే ఒకటైతారు, పిడికిలు బిగిస్తారు. మనం ఏడున్నాం, పిడికిలు బిగిస్తున్నాం. మనోని మనమే ఉంచుకుంటాం, మనోని మనం ఎత్తుంచుకుంటాం. ఒక గమ్లోడు గమ్లో ఎదగనియాడు, ఓ యాదవ్ ఎదగనియాడు, ఓ ఎస్సీని ఎదగనియాడు. ఇలా అయితే ఎలా? వాళ్ళని మనం ప్రతిదానికి కాంట్రవర్సీ చేస్తుంటాం. రెడ్లను వేసుకోకపోతే బీసీలను ఎందుకు వేసుకుంటారండి? అది మన వాళ్ళకి చేతగాక మన మంత్రులు ఉన్నారు, మన బీసీ మంత్రులు ఉన్నారు, గాడిదలు కాస్తురా. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఏం చేస్తాడు? డిసిసి అధ్యక్షుడు పలానా వ్యక్తికి వస్తుంది, కవ్వంపల్లికి వస్తుంది అంటే ఆయనకు రావద్దు, ఆడు పైకి రావద్దు, ఆడు ఎదుగొద్దు అవ్వడు. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, ఆయనకి ఇవ్వద్దు అంటాడు. ఇట్లా ఈ రకమైన చండాలమైన, ఇప్పుడు సిద్దిపేటలో బీసీ నాయకుడు చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ ఉంటే 2 నిమిషాలు మనశ్శాంతి కూడా నీయకపోదు వాడు. మరి పొన్నం ప్రభాకర్ పిలిచి అందరినీ అరే అట్లా కాదురా భయ్ అని కూర్చోడ్చే లేదు. బీసీ లోపల ఐక్యత లేదు. బీసీలంతా, బీసీ నాయకులంతా రెడ్ల మోచేత నీళ్ళ కూడా అలవాటేరు. సొంతంగా బోరింగ్ కొట్టుకొని తెచ్చుకునే తెలివి లేదు. నా పరంగానైతే రెడ్డిల నుంచి నాయకత్వ లక్షణాలు అనేటివి ఖచ్చితంగా నేర్చుకో.